దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి. మనము చదువుతున్న భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఇంచుమించుగా ఇలాంటి సందర్భమే అక్కడ కూడా మనం చదువుతాం. ఆ మాటలు కూడా చదువుతాం, జాగ్రత్తగానండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి అనే మాటలు మనం అక్కడ చదువుతాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా ఎలాగూ మనం చదువుతాను. ఆ మాటలు కూడా జాగ్రత్తగా ఆలకించండి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి నొద్దకు వచ్చి అనే మాటలు ఉంటాయి. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మనం ఈ మాటలు కనుక చదివితే మొదటి వచనం ఎట్లా ఉంది: ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందల కాడనే సమాధి నొద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీసి ఉండుట చూచెను అని లేఖనాల్లో చదువుతున్నాం. ఆదివారం యేసు ప్రభువారు తిరిగి లేచిన సంగతిని గూర్చి 4 సువార్తల్లో రాయబడి ఉంది. ఈ 4 సువార్తలు మనకు తెలియచేస్తున్న సత్యం ఏంటంటే, యేసు ప్రభువారు తాను ముందుగా చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు. దేవుని వాక్యములో అనేక పర్యాయాల్లో మనం చదువుతాం. ఏమని? వీళ్ళు మరిచి ఆ పని చేశారు. ఏం మరిచిపోయారు వీళ్ళు? యేసు ప్రభువారు నేను తిరిగి లేస్తాను అని చెప్పిన సంగతి వీళ్ళు మరిచిపోయారు. మగ్దలేని మరియ కానీ, వేరొక మరియ కానీ, సలోమి కానీ, వీళ్ళందరికీ ఆ సంగతి ఎందుకు జ్ఞాపకం లేదు అంటే, అప్పుడు వరకు యేసు ప్రభు మాటలు వీళ్ళంతగా అంత గట్టిగా ఏం పట్టుకోలేదేమో అనిపిస్తూ ఉంది. సుగంధ ద్రవ్యాలు కొన్నారంట, పుయ్యాలనుకున్నారంట, సిద్ధపడ్డారంట. అప్పటికే యేసు ప్రభు తిరిగి లేచాడు. వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవదూత చెప్పిన మాట లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనము 4వ వచనంలో ఈ మాట చదువుతాం, లేక 5వ వచనంలో ఈ మాట చదువుతాం. నేను మాట మీకు చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట ఉంది: వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు అన్నాడు. యేసుప్రభు ఎవరు అనేది లేఖనం చెప్తుందంటే, సజీవుడైన వాడు అని లేఖనంలో రాయబడి ఉంది. ఒకటి, యేసుప్రభు వారు ఆయన సజీవుడు గనక మృతులలో ఉండడు, మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. వాళ్ళు మరచి యేసుప్రభును సమాధిలో వెతుకుతూ ఉన్నాడు. సమాధిలో లేడు ఆయన, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. తాను చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడని అక్కడ దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వారు మరిచి ఈ పని చేశారు. సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెతుకుతూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, వాళ్ళు ఎతుకుతూ ఉన్న యేసు ప్రభువును వాళ్ళు కనుగొనలేకపోయారు. కానీ
యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనంలోను 26వ వచనంలో ఈ మాట చదువుదాం జాగ్రత్తగా. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యాహ్నం నిలిచి, మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పాను. యేసుప్రభువే వాళ్ళకు ప్రత్యక్షమయ్యి, మీకు సమాధానము కలుగునుగాక. ఎందుకు? యూదులకు భయపడి ఇంట్లో దాక్కున్నారంట వీళ్ళు. ఎందుకు ఇంట్లో దాక్కున్నారు? యూదులు మన ప్రభువునే చంపేశారు, బయటకు వచ్చి బహిరంగంగా కనపడితే మనల్ని కూడా చంపుతారేమో, మనల్ని కూడా చంపేస్తారేమోనన్న భయము వీళ్ళని బాగా వేధించింది. అందుకు తలుపు వేయబడి ఉండగా యేసుప్రభు వారు వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాకని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, అదే 26వ వచన భాగంలో చదివితే, 8 దినములైన తర్వాత మళ్ళీ యేసుప్రభు వారు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకో తెలుసా? మొదట ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళతో పాటు దిదుమ అనబడిన తోమ లేడు. రెండవసారి మళ్ళీ తోమ ఉండగా ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు తోమ అన్నాడు, లేదు లేదు, ఆయన తిరిగి లేచాడంటే నేను నమ్మను, ఎందుకంటే ఆయన గాయాలలో నా ఏళ్ళు పెట్టి చేతులు పెట్టి చూస్తే నేను నమ్ముతాను అన్నాడు. 26వ వచనంలో ప్రభు ప్రత్యక్షమై, తోమా ఇదిగో చూడు అంటూ తన గాయములను చూపించినట్లుగా లేఖనం చెప్తుంది. యేసు ప్రభువారు తనను తాను శిష్యులకు గాయములు చూపించి తోమాకు ప్రత్యక్షమయ్యాడు. చూసి నమ్మేవా? చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలోనే 20వ అధ్యాయము 11వ వచనంలోను 15వ వచనంలో మనం చదివితే, అక్కడ మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉండగా యేసుప్రభు వారు ఆమెను పలకరించి, మరియా ఎందుకు ఏడుస్తున్నావు? నేను తిరిగి లేచాను, ఈ సంగతులు వెళ్ళి శిష్యులకు చెప్పు, విశేషంగా పేతురుతో చెప్పన్నాడు. యేసుప్రభుని ఎవరెత్తుకెళ్ళారో తెలియక ఏడుస్తుంది ఆవిడ. తోటమాలి అనుకొని యేసుప్రభును పలకరించింది. తర్వాత గుర్తుపట్టి రబ్బూని, బోధకుడా అంటూ యేసుప్రభును గుర్తెరిగింది ఆవిడ. యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అంటే ఆయన ఏదో ఊరికి చెప్పింది కాదు. గ్రంథాల్లో ఏడో చెట్టు కింద కూర్చొనో గృహంలో కూర్చొని రాయిలా ఆయన తిరిగి లేచాడు అని దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. ఆయన తిరిగి లేచాడని శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. ఆయన తిరిగి లేచాడు అని సమాధి సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే యేసు ప్రభును సమాధి చేసిన రోజు సాయంకాలం యోధులు, మత పెద్దలు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు నేను తిరిగి లేస్తానని చెప్పాడు. నాకు జ్ఞాపకం ఉంది. ఒకవేళ శిష్యులైనా వచ్చి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి మా ప్రభువు లేచాడని ప్రచారం చేయొచ్చు. కాబట్టి సమాధిని సీలేసి 3 రోజుల వరకు భద్రం చేసే అధికారం ఇమ్మని అడిగారు. ఏం పర్వాలేదు, సైనికులు ఉన్నారు, తీసుకెళ్ళి సమాధిని భద్రం చేయండి అని చెప్పాడు. ఇది శుక్రవారం సాయంత్రం జరిగింది. ఆదివారం తెల్లవారు చూడగానే సమాధి తెరవబడింది. సంఖ్యలు విడిపోయినాయి, వేయబడిన ముద్ర చీలిపోయింది. యేసు ప్రభు సజీవంగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య తిరిగి లేచాడో అక్కడున్న దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు, ఇదిగో మీరు వెళ్ళి ఆయన్ని గలిలయలో కలుసుకోండి, తాను చెప్పినట్టుగా లేచాడు అని దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు వారు తిరిగి వెళ్ళాడు, శిష్యులు కలుసుకున్నాడు. పౌలు గారు అంటాడు, ఆయన చాలామందికి కనపడ్డాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు, 500 మందికి ఒకేసారి కనపడ్డాడు అంటూ. తర్వాత శిష్యులు యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో,
నేను మరలా చేపలు పట్టడానికి వెళ్తున్నానని పేతురు చెప్పగా పేతురుతో పాటు అందరూ వెళ్ళి చేపలు పట్టాలనుకున్నప్పుడు యేసుప్రభు వెళ్ళి ప్రత్యక్షపరుచుకొని వాళ్ళను సరిచేసినట్లుగా, వాళ్ళ అవిశ్వాసాన్ని గద్దించినట్లుగా, వాళ్ళు తిరిగి మరల అపోస్తలులుగా నియమించబడిన నియమాన్ని కొనసాగించినట్లుగా మీరు వెళ్ళండి, మేడగదిలోకి వెళ్తే మీరు కనిపెట్టుకుంటే తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను పంపుతాను అని యేసుప్రభు వారు చెప్పి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయినట్లుగా మనం లేఖనాల్లో చదువుతాం. కాబట్టి ప్రియులారా, యేసుప్రభు వారు సజీవుడై, సంపూర్ణుడై, సంపూర్ణ సిద్ధి పొందినవాడై, చావునే చంపి మరణాన్ని ఓడించి సమాధిని జయించి పాతాళానికి వెళ్ళి, పాతాళమా మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ బలం ఎక్కడ అంటూ దానిని గద్దించి చెరలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలలో పైకి తెచ్చినట్లుగా లేఖనాల్లో చదువుతున్నాం. చెరను చెరగా తెచ్చాడని మనుషులకు ఈవులనిచ్చాడు. అందుకే క్రైస్తవుడికి ఉండాల్సిన శ్రేష్టమైన లక్షణం మరణం అంటే భయపడకుండా, చావుకు లోబడకుండా ప్రభు కొరకు నిలబడాలి. అది యేసయ్య మనకి పునరుద్ధానములు ఇచ్చిన శక్తి. పునరుద్ధాన బలం పొందాలి. ఎందుకంటే ఒకవేళ ఈ శరీరం చనిపోయినా ఆయన చెప్పాడు, అంత్యదినమున నేను మిమ్మలను లేపుదును. ఆ నిరీక్షణతో ఆయన తిరిగి లేచి ఉన్న ప్రకారము ఆయన నమ్ముకున్న వారిని కూడా తిరిగి లేపుతాడు. అట్టి సామర్థ్యం కలిగిన యేసునందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. యేసయ్య మాత్రమే పునరుద్ధానుడై తిరిగి లేచి సజీవుడిగా పరలోకమునకు ఎత్తబడ్డాడు. అట్టి కృప ఆయన నమ్ముకున్న వారందరికీ కలుగునుగాక. ఆమేన్.